ప్రో కబడ్డీ సీజన్ 13కి సంబంధించిన ఆక్షన్ డేట్ పైన ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ అప్డేట్ వచ్చేసి మనకైతే ఆక్షన్ డేట్‌కి సంబంధించిన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనమైతే సీజన్ 13 యొక్క ఆక్షన్ ఎప్పుడు జరగబోతుంది. సో ఎగ్జాక్ట్‌గా డేట్స్ అయితే మాట్లాడుకోబోతున్నాము. సో మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్‌గా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ రీసెంట్‌గానే మనకైతే ఒక కొత్తగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మనం రీసెంట్ వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నాం. సో అక్టోబర్‌లో సీజన్ 13 యొక్క ఆక్షన్ అయితే జరుగుతుందనైతే మనమైతే మాట్లాడుకున్నాం. సో అలానే మనకైతే ఇక్కడైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో సీజన్ 13కి సంబంధించిన ఆక్షన్ వచ్చేసి అక్టోబర్ 18 నుంచి మనకు 25 మధ్యలోనే జరిగే ఛాన్సెస్ ఉన్నాయనైతే మనకైతే ఒక యాస్ పర్ సోర్సెస్ అనైతే మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడే మనకైతే ఈ డేట్స్‌లోనే సీజన్ 13 యొక్క ఆక్షన్ అనేది జరగబోతుంది. 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ గనుక ఈ డేట్స్ కాకుండా మనకైతే అక్టోబర్ లాస్ట్ వీక్‌లోనే మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 13 యొక్క ఆక్షన్ అనేది జరగబోతుంది. అండ్ ఒకవేళ గనుక ఈ డేట్స్ కాకుండా అక్టోబర్ లాస్ట్ వీక్‌లోనే మనకైతే సీజన్ 13 యొక్క ఆక్షన్ అనేది జరుగుతుంది. దీంట్లో ఏమాత్రం డౌట్ అయితే లేదు. అండ్ ఇక స్టార్టింగ్ డేట్ విషయానికొస్తే మాత్రం డిసెంబర్‌లోనే ప్రో కబడ్డీ సీజన్ 13 అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. ఇప్పుడైతే ఆక్షన్ అయితే ఎలాగో అక్టోబర్ లాస్ట్ వీక్‌లో అయితే పెట్టారో డిసెంబర్‌లో కూడా మనకైతే స్టార్టింగ్ డేట్ వచ్చి థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్‌లోనే సీజన్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. ఎందుకంటే మనకైతే ప్రాక్టీస్ క్యాంప్స్ అయితే ఉంటాయి కాబట్టి అదొచ్చేసి మీకైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే చేయాలి. 1 ½ మంత్ వచ్చేసి తప్పకుండా మీకైతే డిసెంబర్ లాస్ట్ వీక్‌లోనే ఆర్ మనకు థర్డ్ వీక్‌లో పీకేఎల్ 13 అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అండ్ ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.